అన్నా అన్నా చెప్పండి అన్న. ఏం పేరునా? మీ పేరునా? నా పేరన్నా శివప్రసాద్నా. ఎక్కడన్నా మీరు ఉండేది? ఇక్కడేనా. నా పేరు జోసెఫ్నా. మేము ఇక్కడే ప్రకాష్ నగర్లో ఉన్నాము. ఇక్కడ దగ్గరలో చర్చి ఉంది మాది. ఏం లేదన్నా, ఏకాంతంగా కూర్చోన్నారు కదా, మీతో 2 మాటలు మాట్లాడొచ్చానా? అంటే దేని గురించినా? ఏం యేసు ప్రభు గురించినా? యేసు గురించి ఆల్రెడీ చాలామంది చెప్పిన్నారులేనా. నా మనసు అయితే ఏం మారలేదు. ఏం లేదన్నా, అంతటను అందరూ మారు మనసు పొందాలని బైబిల్లో వాక్యం సెలవిచ్చి ఉన్నది. ఆ ఉద్దేశంతో భారం కలిగి మీ దగ్గరికి వచ్చినాను చెప్పాలని, 2 మాటలు చెప్పాలనే ఆశ కలిగి అందుకు అడుగుతాను. 2 మాటలు చెప్తా ప్రభు గురించి, వినండి అన్నా. చెప్పండి అన్న, ఏం చెప్తారో చూద్దాం. ఏం లేదన్నా, దేవుడు సర్వలోకనాథుడు. మన కొరకు, మనందరి కొరకు తన ప్రాణాలను త్యాగం చేసి మనందరికీ రక్షణ కల్పించి ఉన్నాడు. కాబట్టి దేవునిలో మనం కూడా విశ్వాసం ఉంచి దేవుని నమ్ముకుంటే దేవుడు కూడా మనల్ని చక్కగా పైకి ఎదుగుదల కలుగు చేసి మనకున్నటువంటి శోధనలు బాధలను తీసివేసి ముందుకు నడిపిస్తాడని ఉద్దేశం. దేవునిలో ఖచ్చితంగా మనం ఒక స్థాయికి వెళుతాము, నిలబడతామని ఆ ఉద్దేశంతో కొన్ని మాటలు మీకు చెప్పాలని, ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు, బాధతో ఉన్నారనే ఉద్దేశంతో మీకు చెప్పాలని ఆశ కలిగి ఇక్కడికి వచ్చిందన్న. అదేంలే, వేరే వాళ్ళు వస్తున్నారని చెప్పి వచ్చిందన్న. సరేలేనా, చెప్పండి ఏంటో. ఏం లేదన్నా, రక్షణ వచ్చే 2 రకాలు అనమాట. శరీరపరమైన రక్షణ ఒకటి, ఆత్మరక్షణ ఒకటి. ఈ శరీర రక్షణ కోసం అయితే ఇల్లు కట్టుకుంటాం, ఏదైనా షెల్టర్ ఉపయోగించుకుంటాం, ఎందుకంటే శరీరం ఏ ఇబ్బంది కాకుండా రక్షణ కల్పించేదానికి. ఆత్మరక్షణ అంటే పాపం నుండి, నరకం నుండి తప్పించి మనను నిత్య జీవానికి పంపించే దేవుడు మాత్రమే చేయగలిగిన రక్షణ. అది పాపం నుండి విముక్తి కలిగితేనే ఆ రక్షణ కలుగుతుంది. అది మారు మనసు పొందితేనే ఆ రక్షణ వస్తుందన్నా. మీరు ఒకసారి ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి. నేను కూడా మీ మాదిరి ఇట్లనే ఉన్నానా. మాకు ఇంట్లో శోధనలు, మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా ఎన్నో ఇబ్బందులు పడి అట్లా సతమతం అవుతాను. నేను కూడా ఎట్లన్నా లోకంలో ఎట్లంటే అట్లా విచ్చలవిడిగా తిరుగుతాను అనమాట. అసలు దేవుడు అంటే ఇట్లా ఎవరైనా చెప్తే వినేవాడినే కాదనమాట. దేవుడు పోయానని మస్తుగా దేవతలు ఉన్నారు, మీరేం చెప్పేదని ఎగతాళి చేసి ఎన్నో మా అనరాని మాటలని తోసేసినాను అనమాట. మళ్ళీ ఒకనాడు దేవుడు మాతో మాట్లాడి, దేవుడు అంటే ఏంది తెలుసుకొని ఇప్పుడు దేవుని దగ్గరికి వస్తా అంటే మాకు ఇంట్లో నెమ్మది, శాంతి, సమాధానం, ఇబ్బంది లేకుండా ఉన్నాము, లక్షణంగా ఉన్నాము, చక్కగా జీవిస్తున్నాం. కాబట్టి ఆ ఉద్దేశంతోనే నా వలన నేను కొంతమందిని మార్చగలగాలి, నేను కొంతమందికి సువార్త చేర్చాలని ఆ భారం కలిగి మీతో చెప్తానన్నా. ప్రార్థన చేస్తానా? ఒకసారి ప్రార్థన చేయించుకుంటారన్నా? సరేలేనా, చేయండి. పరిశుద్ధాత్మదేవాన్ని కొందనాలు, స్తుతులు, స్థుతులు ప్రభా. ఇదిగో తనేసిన ప్రభా, నీ సువార్త ప్రకటించడానికి వచ్చి ప్రభా, ఇక్కడ శివ అన్న వ్యక్తిని కలుసుకొని ప్రభా, ఆయనకు నీ సువార్తను ప్రకటించుటకు మీరు చేసిన సహాయాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో తనేసిన నీ బిడ్డను తాకండి, దర్శించండి ప్రభా. మారు మనసు దయచేసి ప్రభా, నీ నామానికి మహిమార్థంగా నీ సాక్షి బిడ్డలుగా నింపుకొని ప్రభా, నీ సన్నిధులు ప్రభా వెలుగుటకు సహాయం చేసి దీవించమని, ఈ చిన్నిపాటి ప్రార్థన ఆలకించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసుకుని ప్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఏం పేరు పాస్టయ్య? మీ పేరు? జోసెఫ్నా. జోసెఫ్. ఎక్కడ మీ పాస్టయ్య, మీ చర్చి? ఇక్కడే చంద్రమౌళి నగర్లో రక్షణ మినిస్ట్రీస్. ఇక్కడ దగ్గరే. నేను అరుకు పోతుంటా కూడా అప్పుడప్పుడు. రోడ్డు మెయిన్ రోడ్డుకే ఉంది దగ్గరలో. రండి, వాక్యం వినండి. ఏదైనా సమస్యలు ఉన్నా ప్రార్థిస్తాము. ఏదైనా రోగాలున్నా ప్రార్థించి మీకోసం అనుదినం ప్రార్థన చేసినప్పటి నుంచి మనసు కూడా కొంచెము సంతోషకరంగా ఉన్నట్టుంటే అందుకు అడుగుతున్నా. మా సంఘము పాంప్లెట్, మా రక్షణ మినిస్ట్రీ చూసి రాని అడ్రస్ కూడా ఉంటుంది దగ్గరలోనే. ప్రతి ఆదివారము ఆరాధనలు జరుగుతాయి, శుక్రవారం ఉపవాస కూడికలు ఉన్నాయి. ఇప్పుడు 40 days ఉపవాస ప్రార్థనలు కూడా జరుగుతున్నాయి. రాను ప్రతి ఈవినింగ్ ఉంటుంది నా ప్రేయర్. అదే బ్రదర్. సరేలే బ్రదర్, వస్తానులే అయితే. ప్రేయర్ ఫస్ట్ బాగున్నారా? బాగున్నా. ఎక్కడికి వచ్చినారు ఫస్ట్ అయ్యా?
పోతాబాద్ అంటే ఇద్దరు కనబడ్డారు. తెలుసా నీకు ఆయన? తెలుసు, పాస్టర్ గారు. పాస్టర్ గారు అదే ఇప్పుడే వాక్యం గురించి చెప్తా ఉంటే నువ్వు ఈయన కూడా పాస్టర్ అయ్యానా? మాకు చాలా సార్లు చెప్పినారు రండి మా చర్చి, కానీ నేనే వెళ్ళలేదునా. ఇప్పుడే అన్న మాకు ఎప్పటి నుంచో పరిచయం. చాలా సార్లు చెప్పిన రాన్న యేసుక్రీస్తు నమ్ముకున్న దేవుడు మంచి జీవితం ఇస్తాడు. ఆయన దగ్గర ఎంత ఆదరణ ఉంది. నీకుండే కుటుంబంలో ఉండే ఆర్థిక ఇబ్బందులు పోతాయి. ఏదో నువ్వు సమస్యలతో ఉన్నావు, అవన్నిటి నుండి యేసుక్రీస్తు నిన్ను విడిపిస్తాడున్నాను నేను ఎంతగానో చెప్పిన. కానీ ఈరోజు నీ సువార్త ద్వారా శివన్న తిడుతున్నాడంటే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. రండి ప్రతి సండే ఇక్కడే రక్షణ మినిస్ట్రీస్లో ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుంచి ప్రేయర్ ఉంటుంది. రండి, మీకు ఎటువంటి సమస్యలు ఉండవు. సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తాం. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉండవు, ఏముండవు. శివన్న తెచ్చుకోండి దేవుని. ఇప్పుడే అన్న ప్రేయర్ కూడా చేసినారు. చేసాడా? మంచి పని చేసినావు అన్న, థ్యాంక్ యూ.